కరోనా సీజనల్ వ్యాధులపై మంత్రి దామోదర, రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్ విధానంపై మంత్రి పొంగులేటి, అటవీ శాఖ నిబంధనలతో ఏజెన్సీలో సమస్యలపై మంత్రి సీతక్క, కొండా సురేఖ ఆయా శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. వేగంగా సమస్యల పరిష్కారం, అభివృద్ధి జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. కరోనా సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ. కరోనా, డెంగూ పేరిట దోచుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్యాలయంలో వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. భారత్ సహా ఇతర దేశాల్లో కరోనా పరిస్థితులను మంత్రికి వివరించారు అధికారులు. కొన్ని దేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయన్నారు. ఇండియాలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులేమీ లేవన్నారు. 3 ఏళ్ల క్రితమే కరోనా ఎండమిక్ స్టేజీలో వచ్చిందని, అప్పుడప్పుడు కేసులు నమోదవడం, తగ్గడం, పెరగడం సహజమేనని వివరించారు. వాతావరణ మార్పులతో దగ్గు, జలుబు, జ్వరాలు, శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయని, వాటికి టెన్షన్ పడనక్కర్లేదని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసుల నియంత్రణకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు అధికారులు. టెస్టింగ్ కిట్స్, మెడిసిన్ సహా అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో కరోనా పరిస్థితిని నిశితంగా గమనిస్తూ ఉండాలని అధికారులకు సూచించారు మంత్రి. కరోనా గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సంబంధిత శాఖలతో కలిసి పనిచేయాలని అధికారులకు చెప్పారు దామోదర. జూన్ 2 నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. స్లాట్ బుకింగ్ విధానంతో ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం అవుతుందని, పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. స్లాట్ బుకింగ్ విధానంపై అధికారులతో సమీక్షించారు మంత్రి. ప్రజల సమయాన్ని ఆదా చేసేలా, రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేసేలా కీలక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వ సంస్కరణలు సమర్థవంతంగా అమలు చేయవలసిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు పొంగులేటి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఇందిరమ్మ ఇళ్లు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణాలను పరిశీలించారు మంత్రి. నిరుపేదలకే మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని తెలిపారు. టాటా టెక్నాలజీస్ వాళ్ళతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం మేరకు వాళ్ళు 30 కోట్ల ఎక్విప్మెంట్ వాళ్ళు తీసుకొస్తారు. మిషనరీ ట్రైనింగ్ జూలై నుంచి అకాడమిక్ ఇయర్ ప్రారంభించే ప్రయత్నము. ఎవ్రీ ఇయర్ 172 మంది మరి అన్ఎంప్లాయిడ్ యూత్కి ఇక్కడ ట్రైనింగ్ వస్తుంది. తప్పనిసరిగా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వృత్తిలోనే నైపుణ్యం కల్పించబోతున్నాము. అటవీ శాఖ కఠిన నిబంధనలతో ఫారెస్ట్ ఏరియా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు మంత్రి సీతక్క. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి అటవీ శాఖ సహకరించాలని కోరారు. నగరాల్లో స్కైవేలు, హైవేలు, 6 వరుసల రోడ్లు నిర్మిస్తున్నారని, కానీ ములుగు వంటి ప్రాంతాలకు సింగిల్ రోడ్లైన రావటం లేదన్నారు. ఫారెస్ట్ విలేజ్ల్లో సమస్యలపై మంత్రి కొండా సురేఖతో కలిసి రివ్యూ చేశారు సీతక్క. రోడ్లు, తాగునీటి సదుపాయాలు, కరెంటు సప్లై వంటి పనుల కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. విధుల్లో నిజాయితీగా ఉంటూ రవాణా శాఖకు మంచి పేరు తేవాలని కొత్తగా నియమితులైన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఏఎంవీఐలుగా ఎంపికైన 6గురికి నియామక పత్రాలు అందజేశారు మంత్రి. గతంలో 96 మందికి ఏఎంవీఐలుగా అపాయింట్మెంట్ లెటర్స్ అందజేయగా, కోర్టు కేసులతో 6గురిని పెండింగ్ లో పెట్టారు. కోర్టు నుంచి క్లియరెన్స్ రావడంతో మిగతా వారికి నియామక పత్రాలు ఇచ్చారు పొన్నం.